హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. నిన్న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో వేవ్ సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్కి మన భారతీయ సినీ రంగానికి సంబంధించినటువంటి ఎంతోమంది సూపర్ స్టార్స్, అలాగే దిగ్గజ దర్శకులు, నిర్మాతలు, సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు హాజరయ్యారు. అయితే నిన్న జరిగిన ఈ సమ్మిట్లో మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే రజనీకాంత్ గారు, అలాగే హేమామాలిని గారు, మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్. అయితే దీనికి సంబంధించిన ఒక ఇంటర్వ్యూ కార్యక్రమం కూడా జరిగింది. దీంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే హేమామాలిని గారు, మోహన్ లాల్ గారు ప్యానలిస్టులుగా కూర్చుంటే వ్యాఖ్యాతగా అక్షయ్ కుమార్ వ్యవహరించారు. అయితే అక్షయ్ కుమార్ గారు చిరంజీవి గారిని అడిగారు, మీ సినీ ప్రయాణం ఎలా సాగింది, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఎవరు అని. అయితే ఎంతోమందిని ఇన్స్పైర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారు ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ కానీ మిగతా చాలా లాంగ్వేజ్లలో అంటే కృషి పట్టుదల ఉంటే ఎలా పైకి రావచ్చు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఎవరి అండదండ లేకుండా స్వయం కృషితో ఒంటరిగా చెన్నైకి వెళ్ళి అక్కడి నుంచి ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా వెలుగుతున్నటువంటి చిరంజీవి గారిని కూడా ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు ఉన్నారు. అదే విషయాన్ని ఆయన చెప్పారు. చిన్నతనం నుండి డ్యాన్స్ చేయడం అలవాటు, అందరినీ అలరించేవారు. అంతేకాకుండా స్కూల్స్, అలాగే కాలేజీల్లో నాటకాలు వేయడం, అలా నటనపై ఆసక్తి మొదలవడం. అక్కడి నుంచి ఆయన చెన్నై వెళ్ళడం, చెన్నైలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం. అప్పుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉండగా 1977లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉండగా కొంతమందిని నేను ఇన్స్పైర్ అయ్యాను, కొంతమంది సూపర్ స్టార్స్ని. ముఖ్యంగా అప్పటికే లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు. ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఇలా చాలా పెద్ద స్టార్స్ ఉన్నారు. వీళ్ళకన్నా నేను కొత్తగా ఏం చేయాలి అనే దానిపైనే నేను ఫోకస్ పెట్టాను. అలా చూస్తే మేకప్ లేకుండా సహజంగా ఎలా నటించాలి అనే దానిపైన నేను మిథున్ చక్రవర్తి గారిని చూసి నేర్చుకున్నాను. ఆయన ద్వారా ఇన్స్పైర్ అయ్యాను. అలాగే ఫైట్స్ విషయంలో షోలే లాంటి సినిమాల్లో అమితాబ్ బచ్చన్ గారు చేసినటువంటి ఫైట్ చూసి ఇలా నేను ఎందుకు చేయకూడదు, ఇంతకన్నా నేను బెటర్ ఎలా చేయాలి అనే దానిపైన నేను ఆలోచించాను. అలా ఆయన దగ్గర నుంచి ఫైట్స్ విషయంలో ఇన్స్పైర్ అయ్యాను. అలాగే నాకన్నా సీనియర్ అయినటువంటి కమల్ హాసన్ నుంచి డ్యాన్స్ విషయంలో నేను ఇన్స్పైర్ అయ్యాను. ఇలా వీళ్ళ దగ్గర నుంచి ఈ విషయాలు నేను ఇన్స్పైర్ అయ్యి ఇంతకన్నా గొప్పగా నేను ఎలా ఎదగాలనే దానిపై నేను పూర్తి ఫోకస్ పెట్టాను. అందుకే ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నానని చిరంజీవి గారు చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో చూస్తే చిరంజీవి గారు అవకాశం దొరికిన ప్రతి చోట చాలామందిని ఇన్స్పైర్ చేస్తున్నారు. ఆయన చాలా సందర్భాల్లో యువతను ఇన్స్పైర్ చేస్తున్నారు. తన బిగినింగ్ డేస్లో ఎన్ని కష్టాలు పడ్డాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎవరెవరు ఎలా తొక్కాలని చూశారు, వాటి నుంచి నేను ఎలా బయటపడ్డాను, ఎలా నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణాలేంటి, కృషి, పట్టుదల, హార్డ్ వర్క్ని ఎలా నమ్ముకున్నాను అనే దానిపైన చిరంజీవి గారు ఈ మధ్యకాలంలో చాలా వేదికలపై నుంచి యువతను ఇన్స్పైర్ చేస్తూ ఉన్నాడు. అలా నిన్న చిరంజీవి గారు తను ఇన్స్పైర్ అయిన విధానాన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారే కోట్లాది మంది అభిమానులకు ఇన్స్పిరేషన్. అంతేకాకుండా ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటులు, దర్శకులు ఇవాళ చిరంజీవి గారిని చూసి మనం కూడా చిరంజీవి గారిలాగా స్వయం కృషి పట్టుదలతో ఉంటే మనం కూడా ఇవాళ అనుకున్నది సాధించవచ్చు అని ఆయన ఇన్స్పిరేషన్తోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. ఎంతోమంది దర్శకులు, నటులు కూడా ఆయా వేదికలపై చెప్తా ఉంటారు, మేము చిరంజీవి గారిని చూసి ఇలా వచ్చామని. అలా చిరంజీవి గారు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అయితే చిరంజీవి గారికి కూడా అమితాబ్ బచ్చన్, మిథున్ చక్రవర్తి, కమల్ హాసన్ లాంటి సూపర్ స్టార్స్ ఇన్స్పిరేషన్ అన్న విషయాన్ని చిరంజీవి గారు నిన్న చెప్పడం జరిగింది.